వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటంట, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా చేయొద్దన్నారు? వేషధారుల వలె చేయొద్దు. వేషధారులు ఎలా చేస్తారట? వేషధారులు ఎలా చేస్తారట? సంత వీధులలో, వీధి సందులలో బయటికి వెళ్ళి అందరి ముందు కనబడేలాగా ప్రార్థన, అంటే వారి ప్రార్థన వారికి ఘనత తెచ్చేలాగా చేస్తుంటారు కదా. వారి ప్రార్థనలు ఎవరికి ఘనత అంటే, ఎంత ప్రార్థన చేస్తాడు, ఎంత గొప్ప ప్రార్థన, దేవుడు వినేస్తాడు అని చుట్టూ వాళ్ళు మాట్లాడుకునే రీతిగా వేషధారులు ప్రార్థన చేస్తారు. ఈరోజు మన ప్రార్థనలు అలా ఉండకూడదని తెలుస్తుంది. మన ప్రార్థన ఎలా ఉండాలంట? నీవు చేసే ప్రార్థన నీకు తండ్రికి తెలియాలి. నువ్వు చేసే ప్రార్థన నీకు తండ్రికి మధ్య వైరుగా నిలబడాలి. నీకు తండ్రికి కనెక్షన్ కలవాలి. అంటే మన ప్రార్థన ఇక్కడి నుంచి ఇక్కడికి కాదు, కానీ ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఏంటండి, మన ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? బయటికి, హృదయం లోతు నుంచి బయటికి. మనం బాధపడితే కొన్నిసార్లు బాధపడినప్పుడు మనకి ఏదైనా అనుకోని సంఘటన ఎదురుపడినప్పుడు, సమస్య ఎదురుపడినప్పుడు బాగా గమనించండి, ఆటోమేటిక్గా కన్నీరు కారిపోతుంది కదా. మన కష్టాలు మనకు ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తూ ఉంటాయి.